ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రాంబాబు ఇంద్రకంటి. నాగకన్య విగ్రహం ఫ్రెండ్స్. ఇది నాగదేవతను ఎలా చెక్కారో చూడండి. రాయి పైన కొన్ని వేల సంవత్సరాల క్రితం బాలబ్రహ్మేంద్ర స్వామి, శ్రీ జోగులాంబాదేవి వెలిసిన ఆ టైంలోనే ఇక్కడ ఈ కోనేరు న్యాచురల్గా వెలిసిందంట ఫ్రెండ్స్. ఆ న్యాచురల్గా వెలిసిన ఆ కోనేరులో 2016 టైంలో ఈ కోనేరుకి చుట్టూ మొత్తం ఇది కట్టారంట. కానీ ఆ రోజుల్లో ఈ కోనేరులో వెలిసిన ఈ వాటర్ తోటే బ్రహ్మ ముహూర్తంలో ఈ వాటర్ తీసుకెళ్ళి స్వామివారి అభిషేకానికి, అమ్మవారి అభిషేకానికి ఈ వాటర్ని వినియోగించేవాళ్ళంట. ఆ టైంలో నాగకన్యలు వచ్చి ఈ బ్రహ్మ ముహూర్తంలో ఈ కోనేరులో తిరిగేయి అని చెప్పేసి ఇక్కడ ఒక ప్రతీతి ఉందంట ఫ్రెండ్స్. ఇప్పటికి కూడా నాగకన్యలు, ఇవన్నీ నాగకన్యల విగ్రహాలే. ఇప్పటికి కూడా నాగకన్యలు బ్రహ్మ ముహూర్తం టైంలో ఆ కోనేరులో కనపడతాయని చెప్పేసి అక్కడ ఊరి ప్రజలు నమ్ముతారంట. దానికి సంబంధించిన ఈ బోర్డు మీద మొత్తం హిస్టరీ రాసి పెట్టారు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంది. ఆ పక్కనే శివపార్వతుల విగ్రహాలు పెట్టారు. ఈ కోనేరు వేల సంవత్సరాల క్రితం న్యాచురల్గా ఏర్పడిన కోనేరు అంట ఇది. ఈ కోనేరు వాటరే స్వామివారికి, అమ్మవారికి పూజ టైంలో కానీ, అభిషేకం టైంలో కానీ ఇదే కోనేరు వాటర్ని బ్రహ్మ ముహూర్తంలో తీసుకెళ్ళి వాడతారంట. అద్భుతమైన కోనేరు ఇది. జోగులాంబ ఆలంపూరు. చూడండి ఫ్రెండ్స్, మొత్తం వెనకాలన్నీ నాగదేవతల విగ్రహాలు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.